హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా సూర్యోదయం కన్నా ముందుగానే మనము ఆడవాళ్ళు లేచేసి ముంగిట్లో ముగ్గు కనుక పెట్టుకుంటే మంచిగా ప్లెజెంట్గా అయితే వాతావరణం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లోన మంచిగా ప్రశాంతత చాలా బాగుంటుందన్నమాట. సో నేను ఇక్కడైతే మంచిగా వాకిట్లో అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎర్లీ మార్నింగే ఫ్రెండ్స్ మంచిగా లేచేసి ఎండ పడకుండా ముందే, అసలు ఇవన్నీ మనకి బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అలాగే ఇంటికి ఒక కళ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా అంతసేపు బోసిగా ఉండే కడుపు వాకిలి ముద్దు చూడండి ఎంత కళగా కనిపిస్తుందో ముగ్గు పెట్టేసరికి. ముగ్గు పెట్టేసుకొని మంచిగా రంగులు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అప్పుడు 6:30 వరకు అలా పండుకునేదాన్ని, కానీ ఇప్పుడు ముగ్గు పెట్టుకోవడం వల్ల ఫ్రెండ్స్ ఏదో ఒకే హ్యాబిట్ లాగా మంచిగా అయిపోయిందనమాట. 5:40కే లేసిపోవడము, 6కి అంతా లేసేసి మంచిగా వాకిట్లో ముగ్గు పెట్టుకోవడం ఇలా అయిపోయిందనమాట నా డైలీ రొటీన్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా ఇక్కడ మంచిగా అయితే ఇంకా ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను డే బై డే అయితే మంచిగా ఇల్లంతా శుభ్రంగా అయితే మాప్ పెట్టుకుంటానని అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో అలాగే అనమాట, మనం ఇంటిని మంచిగా మెయింటైన్ చేయాలి, శుభ్రంగా అయితే పెట్టుకోవాలి, ఎప్పుడు చూసినా నీట్గా కనిపించాలి అని ఉంటే నేను చెప్పే టిప్స్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. మొట్టమొదటిగా అయితే డే బై డే ఖచ్చితంగా ఇల్లును మాప్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను మాప్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి మండే వ్లాగ్ ఫ్రెండ్స్. కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఆ రోజు పిల్లలకి మంచిగా స్కూల్కి కూడా సెలవు ఉన్నింది ఫ్రెండ్స్, స్ట్రైక్ అనేసి. ఇది ఇంతకుముందు ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, చూసింటారు. కానీ కొద్ది నేను పోస్ట్ చేసిన తర్వాత ఒక 3 hours తర్వాత చూశాను ఫ్రెండ్స్, కాపీరైట్ అని పడిందనమాట. సో భయం వేసింది. కాపీరైట్ అని అంటే కొంచెం మ్యూజిక్ వాడాను అనమాట అంతా. అది మ్యూజిక్ ఏమో ఎక్కువ వాడకూడదో ఏమో తెలియదు, నాకు పెట్టేటప్పుడే డౌట్ వచ్చింది. మా బాబుకి కూడా అన్నానమాట, ఏరా ఎక్కువ మ్యూజిక్ తీసుకున్నాం కదా ఏమన్నా వస్తుందేమంటే, ఏమోలే మమ్మీ చూద్దాము అన్నాడు. సో అలా అనేసి అయితే ఫస్ట్ అప్లోడ్ చేసేసాను ఫ్రెండ్స్. అప్లోడ్ చేసేసి 3 hours వరకు చూసుకోలేదు. తర్వాత చూశాను, కాపీరైట్ అని పడింది. వెంటనే ఇంకా భయం వేసి, ఎందుకంటే కొత్త ఛానల్ కదా ఫ్రెండ్స్, మనకి ఇంకా ఏమీ తెలియదు అస్సలు. ఈ వీడియో షూట్ చేయడము, ఇది అప్లోడ్ చేయడమే ఒక పని అయితే ఫ్రెండ్స్. అస్సలు ఇంకా కాపీరైట్లో వచ్చినప్పుడు ఏమైనా వస్తాయేమో అనేసి అవి టెన్షన్ ఫ్రెండ్స్ అస్సలు. కాబట్టి యూట్యూబ్ని రన్ చేయడం అయితే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, అస్సలు చాలా కష్టం అనమాట. సో వెంటనే డిలీట్ చేసేసాను ఫ్రెండ్స్. సారీ, ఆ వీడియో అయితే డిలీట్ చేసేసి మరి వేరే వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇది మరి కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేసి మ్యూజిక్ అంతా తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే అప్లోడ్ చేద్దామని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అసలు చాలా టెన్షన్ పడిపోయాను కాపీరైట్ అని వచ్చేసరికి. ఎందుకంటే నేను మాధురి అక్కదైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతాను ఫ్రెండ్స్, మంచిగా మాధురి టెక్ ఛానల్. అక్క చెప్తుందనమాట మంచిగా, మీరు ఓన్ కంటెంట్కి మ్యూజిక్కే వాడొద్దండి, మ్యూజిక్ అవసరం లేదు, మీరు సొంతంగా వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఏది చేసినా, మీరు వంట చేసినా, ముగ్గులు పెట్టినా, ఏది చేసినా కూడా మీ ఓన్ కంటెంట్కి మీ ఓన్ వాయిస్ ఇవ్వండి. మ్యూజిక్ ఎందుకు వద్దు, అనవసరం కదా. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోండి చాలా బాగుంటుంది, మీ వాయిసే ఓన్గా ఉంటుందని అయితే చెప్పింది. కానీ కొన్ని అవుట్లకి మ్యూజిక్ పెట్టాను ఫ్రెండ్స్, ఏం రాలేదు కాపీరైట్ అయితే అయినాయి. ఎందుకంటే ముగ్గుకొక్కటే పెట్టేదాన్ని అనమాట. సో ఇప్పటివరకు ఏ వీడియోకి అయితే అలా కాపీరైట్ అని పడలేదు. కానీ ఈ వీడియోకి వచ్చేసి నేను ముగ్గుకి ఇలాగా బండలు కడిగేది నీట్గా, దీనికి మ్యూజిక్, తర్వాత అంతా ఓవరాల్గా ఎక్కువ మ్యూజిక్ లెంత్ ఎక్కువ ఉందన్నమాట. అందుకే ఇంకా అందులో ఏ మ్యూజిక్ ఏదైనా కాపీరైటింగ్గా ఉందేమో ఫ్రెండ్స్, అందుకే వచ్చేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే మంచిగా ఇది మా ఆయన తీసుకొచ్చాడు ఫ్రెండ్స్, లైటరు, ఎలక్ట్రిక్ లైటర్ ఫ్రెండ్స్. గ్యాస్ స్టవ్ అయితే వెలిగించుకోవడానికి చూడండి ఎలా మనం బెండ్ చేస్తే అలా మూవ్ అవుతుంది అనమాట. అది మంచిగా చూడండి. అంటే మనం పైన డేక్షా పెట్టుకొని ఇట్లా లైటర్తో వెలిగించాలంటే రాదు కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే మంచిగా అయితే వెలిగించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఛార్జర్ బటన్ అనమాట. మనం సేమ్ సెల్కి అయితే అలా ఛార్జింగ్ పెట్టుకుంటామో అలా అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, మంచిగా కరెంటుతో అనమాట. చూడండి, అక్కడ ఒకటి చిన్న వైర్ కూడా ఇచ్చారనమాట. సో దాంతో ఛార్జింగ్ పెట్టుకోవాలి. అది ఆన్ అండ్ ఆఫ్ ఫ్రెండ్స్, పైన పెద్దది చూడండి, అది ఆన్, ముందు కంటే ఆన్ అవుతుంది. ఇక్కడ దాని ముందు చిన్న బటన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఆ చిన్న బటన్ వచ్చేసి ఇలా మనం ఒత్తేస్తే, ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్లేమ్ వస్తుందన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి ఎలా వస్తుందో కదా ఫ్లేమ్. డైరెక్ట్గా ఫ్లేమే ఫ్రెండ్స్, అగ్గినే వచ్చేస్తుందన్నమాట. జస్ట్ నిప్పు రవ్వలాగా కాకుండా, మనం లైటర్ది అయితే ఒక టక్కన ఒక నిప్పు రవ్వ వస్తుంది కదా ఫ్రెండ్స్, అలా కాకుండా ఇది ఫ్లేమ్ వస్తుందన్నమాట. ఎలా బెండ్ చేసుకుంటే మనం అలా బెండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం మామూలుగా డేక్షలు పెట్టినప్పుడు అయితే లైటర్తోనైతే వెలిగించడానికి రాదు కదా ఫ్రెండ్స్. ఇది డేక్ష పెట్టి కూడా దాన్ని బెండ్ చేసేసుకొని మంచిగా లైటర్ని అలా అయితే చేసుకోవచ్చు అనమాట. అదొకటి ప్రోడక్ట్ తీసుకొచ్చాడు మా ఆయన. ఇది ఫ్రెండ్స్ మంచిగా అయితే
పెద్ద పెద్దవి ఏమైనా మనకి మటన్ పీసులు కానీ ఫిష్ తెచ్చుకున్నప్పుడు కానీ కట్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి అయితే మంచి నైఫ్ కూడా కత్తి కూడా తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. చాలా బాగుందనమాట. సో చూడండి నేను అక్కడ దాన్ని ఇలా వంపి కూడా చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి ఇది వెజిటేబుల్ కూడా కట్ చేసుకోవచ్చు, కానీ మనం అంత పెద్ద వెజిటేబుల్స్ ఏం కట్ చేయం కాబట్టి మంచిగా మటన్ ముక్కలు కానీ ఏదైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు కానీ అలా అయితే ఆ కత్తిని కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో మా ఆయన అయితే మంచిగా 2 అయితే తీసుకొని వచ్చాడనమాట ఆదోనికి వెళ్ళినప్పుడు. సో మాది నేటివ్ ప్లేస్ అయితే ఆదోని అని చెప్పాను కదా ఫ్రెండ్స్. కాబట్టి ఆదోనికి వెళ్ళినప్పుడు అంతా అక్కడ ఏవైనా మంచిగా దొరికినవన్నీ అయితే మా ఆయన తీసుకొని వస్తూ ఉంటాడనమాట. సో ఇంక ఇక్కడ మండే వ్లాగ్ కాబట్టి ఇది సండే చేసిన మంచిగా గోంగూర మటన్ కర్రీ ఉంది ఫ్రెండ్స్. అది ఇంకా అయిపోలేదు. మేము మిగిలిన కూడా ఏం పాడేయం ఫ్రెండ్స్. మంచిగా అయితే తిరగ మరుసటి రోజు కూడా తింటామన్నమాట. సో సండే మధ్యాహ్నం చేశాను కాబట్టి మంచిగా మటన్ చేసే లోపల 2 అలా అయ్యింది. సో ఏం పాడవదు ఫ్రెండ్స్, బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకునింది పాడవకుండా ఉంటే తినొచ్చు ఫ్రెండ్స్, ఏం కాదనమాట. అది నా ఒపీనియను. సో ఏదైనా పాచిపోయింది స్మెల్ వస్తుందంటే పాడేయాలి, కానీ అలా కాకుండా మనం ఇంట్లో చేసుకున్న వంట మంచిగా ఉంది బాగుంది అనుకుంటే మాత్రానికి వేస్ట్ చేయకుండా అయితే మంచిగా అయితే మేము తినేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే నేను చపాతీకి కావాల్సిన పిండి అయితే కలిపేసుకున్నాను. తర్వాత అయితే చిన్న చిన్న ఉండలు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి చపాతీ గోంగూర మటన్ ఫ్రెండ్స్. అది కొంచెం మిగిలింది కదా, అది ఇంత ఒక పూటకు సరిపోతుంది ఫ్రెండ్స్ మాకి. సో ఇంకా పిల్లలకు కూడా హాలిడే ఇచ్చారు కాబట్టి స్ట్రైక్ అనేసి ఏదో ప్రైవేట్ స్కూల్లోనైతే టీచర్స్ పైన దాడి జరిగిందంట ఫ్రెండ్స్. అందుకోసం అనేసి మొత్తం ప్రైవేట్ స్కూల్ అంతా స్ట్రైక్ అయితే చేస్తున్నారనమాట. సో మండే అయితే స్కూల్ లేదు ఫ్రెండ్స్ పిల్లలకి, సో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లలకి నాకు అయితే ఇంకా చపాతీ మంచిగా గోంగూర మటన్ అయితే టిఫిన్గా చేసేద్దామని అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మా ఆయన వచ్చేసి ఇంకా సండే ఈవినింగ్ 7 o'clock అలా అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆయనకు కూడా మంచిగా జొన్న రొట్టెలు చేసి అయితే కట్టాను. మా ఆయన క్యారర్లో ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ 99% చపాతీ రొట్టి ఇదే ఉంటుందన్నమాట క్యారర్లోనైతే. సో ఎక్కువ రైస్కి చాలా దూరమే ఫ్రెండ్స్ ఉండేది. సో ఇక్కడ చూడండి ఇంకా ఆయనకు రొట్టి కట్టేస్తాను కాబట్టి ఇంక మేము చపాతీలు ఎర్లీ మార్నింగ్ చేసుకుంటున్నాం అనమాట. నా చపాతీలు సేమ్ జొన్న రొట్టెల్లాగా చాలా పెద్దగా అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. సో పిల్లలైతే మా బాబు అయితే 1.5 తింటాడు ఫ్రెండ్స్. అంత పెద్దగా ఉన్నా కూడా మంచిగా 1.5 అయితే తినేస్తాడనమాట. మా పాప అయితే 1 తింటుంది, నేను 1.5 అలా తిందామనేసి అయితే కొద్దిగా కలుపుకుంటే 7 చపాతీలు అయినాయి ఫ్రెండ్స్. మంచిగా అయితే చూడండి ఇక్కడ లైటర్ ఎంత బాగుంది కదా, దాన్ని చూడండి అలా బెండ్ చేసేసి అయితే అంటించాను అనమాట. మనం పైనుండే ఆ తోవ అయితే ఏం తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అక్కడ ఆయన అయితే పక్కకు తీసి పెట్టి వెలిగించాలి, తర్వాత పైన పెట్టాలి, ఇలా పంచాయతీ ఏ ఉండదన్నమాట. మంచిగా ఆ లైటర్ని బెండ్ చేయడము, వెలిగించుకోవడం స్టవ్. చూడండి ఇక్కడైతే మటన్ కూడా వేడి చేసుకుంటున్నాను అనమాట. గోంగూర మటన్ నాన్ వెజ్ ఇంకా గోంగూర పెట్టి చేసుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మటన్ అయితే చాలా బాగుంటుంది. నాకు నాన్ వెజ్ అంటే కొంచెం ఇష్టమే ఫ్రెండ్స్, బాగా తింటాను అనమాట. నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ ఎగ్స్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ అన్నీ తింటాను ఫ్రెండ్స్. అసలు నాకు చాలా ఇష్టం అనమాట నాన్ వెజ్ అంటే. ఇష్టమైన కూడా ఎక్కువేం తినను ఫ్రెండ్స్, కానీ తింటాను అనమాట. అలా ఉంటుంది అనమాట నాది. సో ఇంకా మంచిగా మటన్ కర్రీ గోంగూర మటన్ ఇక్కడ చపాతీలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా మండే మార్నింగ్ ఏం చేసుకున్నారో టిఫిన్ అయితే నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చెప్తున్నాం కదా ఫ్రెండ్స్, మండేది ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తుందబ్బా అక్క అని మీరు అనుకోవచ్చు. ఈ వీడియో వచ్చేసి ఈరోజు బుధవారం కాబట్టి గురువారం శుక్రవారం అన్న పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది మండే వ్లాగ్. అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, మ్యూజిక్ పెట్టడం వల్ల కాపీరైట్ వీడియో అనేసి వచ్చింది కాబట్టి నాకు భయం వేసేసి డిలీట్ చేసేసాను అనమాట. సో డిలీట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంక దీన్ని చాలా లేట్గానే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇప్పటి నుంచి ఇంకా ముగ్గుకు కూడా ఎర్లీ మార్నింగ్ వేసే ముగ్గుకు కూడా నేను మ్యూజిక్ అయితే ఇవ్వకూడదని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. భయం వేసిందనమాట. వద్దులేరా బాబు మన కష్టాన్ని మళ్ళీ ఎందుకు ఇలా చేసుకోవడము అనేసి ఇంకా ఎంత లేట్ అయినా పర్వాలేదు, ఎంత లెంత్ అయినా ఉన్ని మనమే సొంతంగా ఏం చెప్పాలనుకున్నామో అదే చెప్దాము. ఏం మనం వీడియోలో చేసింది చెప్తాము, ఏవైనా ఉంటే 2 మంచి మాటలు చెప్పుకుంటాము అంతే కదా, ఏముందిలే అనేసి అయితే ఇంకా అలా చేసేసి ఇంకా దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ చేసేసుకొని ఎడిటింగ్ చేసేసుకొని మళ్ళీ అయితే మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే కొంచెం లేట్ అవుతుందన్నమాట, ఏమనుకోకండి. మండే వ్లాగ్ ఇది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ మంచిగా ఒక్కొక్కటిగా అయితే నేను చపాతీలు అయితే అన్నీ కాల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అస్సలు మటన్ కర్రీ గోంగూర మటన్ కర్రీ చపాతీ ఆ కాంబినేషనే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పిల్లలకి హాలిడేస్ ఉంది కాబట్టి మండే మేము తినే టైంకి 9:30 అయింది ఫ్రెండ్స్. అప్పుడు మంచిగా ఇంకా అందరు గోంగూర మటన్ పెట్టేసుకొని చపాతీ పెట్టేసుకొని అయితే తింటున్నాం ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఏం చేయాలి, ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా సబ్స్క్రైబర్స్ వస్తే పెరుగుతున్నారు ఫ్రెండ్స్. నాకు
అసలు నాకు అర్థం కాదు ఫ్రెండ్స్. కొంతమంది అయితే 5 మంత్స్‌లోనే మానిటైజేషన్ అయిపోయింది అలా అని చెప్తున్నారు. కానీ ఎలా అవుతుందబ్బా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు నాకు ఇప్పుడు చూడండి 5 మంత్స్ అయింది, 4 మంత్స్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆగస్ట్‌లోన స్టార్ట్ చేశాను ఛానల్. ఇప్పటికి 73 ఉన్నారనమాట. అంటే మాధురి అక్క ఛానల్ నేను ఫాలో అవుతుంటాను కాబట్టి అక్క చెప్తుంది ఏదో డబ్బులు కట్టేసి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటారు, డబ్బులు కట్టేసి వాచ్ అవర్స్ తెచ్చుకుంటారు, అలా మాత్రం కొద్దు. అలా వచ్చినవి మళ్ళీ మధ్యలోనే పోతాయన్నమాట. కాబట్టి మీరు సొంతంగానే నిదానంగా వచ్చినా కూడా పర్లేదు, మీరు ఓపికతోనైతే యూట్యూబ్ని రన్ చేయాలి. ఏదో వచ్చిన వెంటనే ఏదో సంపాదించేయాలి అలా అయితే ఉండొద్దండి అనేది మాధురి అక్క చాలా బాగా చెప్తుంది ఫ్రెండ్స్. అస్సలు నేను అక్క ఛానల్ని అనమాట ఫాలో అయ్యేది. కాబట్టి నేను అలా ఏం కాకుండా సొంతంగా నా ఓన్గా పెడుతున్నాను. నాకు తెలిసిన వాళ్ళతోనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, తప్పదు. ఇంట్లో వాళ్ళతో అలా కొద్దిమంది ఫస్ట్ ఒక 5-6 మెంబర్స్ అయితే మా వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంక మిగిలిన వాళ్ళందరూ ఇంక ఇట్లా బయట వాళ్ళే ఫ్రెండ్స్ ఇంక అందరూ. కాబట్టి నాకు అది అర్థం కాదనమాట. అక్క అంటుంది 1000 అయిపోయింటారు, సబ్స్క్రైబర్స్ ఏమో ఎక్కువ ఉంటారు, కానీ వ్యూస్ చూస్తే తక్కువ ఉంటాయి, వాచ్ అవర్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి అలా వద్దు. ఎవరో డబ్బులు ఇచ్చేస్తే మేము సబ్స్క్రైబర్ చేసేస్తామని అలా చెప్తుంటారో అలాంటివి ఏమి నమ్మకండి. మీరు ఓన్గా నిదానంగా ఓపిక పట్టి నిదానంతో పెడుతూ ఉండండి. ప్రతిరోజు ఆ వ్యూస్ చూసుకోకండి, వాచ్ అవర్స్ చూసుకోకండి, ఏం చూసుకోకండి. మంచిగా మీ ఓన్ కంటెంట్ అయితే పెట్టండి. అది వచ్చే టైంలో మీకు అదృష్టం అంటూ ఒకటి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి మీకు మంచిగా అయితే వస్తుందనేసి అయితే చెప్పింది ఫ్రెండ్స్ మాధురి అక్క. సో అక్క ఛానల్ని అయితే అక్క టెక్ ఛానల్ని అయితే నేను ఫాలో అవుతుంటాను అనమాట. కాబట్టి అక్క చెప్పేవి ప్రతిదీ వింటుంటాను నేను. సో దాన్ని బట్టి ఫాలో అవుతూ ఏదైనా కూడా సక్సెస్ అంత ఈజీగా రాదు కదా ఫ్రెండ్స్. కాబట్టి నిదానంగా అయితే నేను కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చితే కనుక షేర్ కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంట్లన్నీ తోమేస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా ఇంకా అంతా చపాతీ తిన్నాము, మటన్ చపాతీ తినేసాం కాబట్టి మళ్ళీ పడిన అంట్లు కూడా కొన్ని కడిగేసుకుంటున్నాను అనమాట. సో ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటే మనకు కూడా రిలాక్స్గా ఉంటుంది అనేసి అయితే అలాగే పెట్టుకున్నాం అనుకోండి, బద్ధకం అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత తోమేద్దామనే లోపల అంట్లన్నీ ఎండిపోతాయి అనమాట. సో ఇక్కడ సామాన్లన్నీ కడిగేసి షింక్ కూడా నీట్గా అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ టు లంచ్ బ్రేక్ వరకే ఫ్రెండ్స్, అంతే. ఆఫ్టర్నూన్ ఇంకా ఏం తీయలేదు. సో టిఫిన్ బ్రేక్ వరకు అనమాట, అంతే ఈ వీడియో. సో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయ్యండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి ఇక్కడ షింక్ చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో కదా. అంత ఇల్లుని ఇలా శుభ్రంగా కిచెన్ మనం పెట్టుకున్నామనుకోండి ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు కిచెన్లోకి వచ్చామంటే చాలా బాగా నీట్గా కనిపించాలన్నమాట. ఇంకా ఆ రోజు ఇంకా మరుసటి రోజు ఫ్రెండ్స్ అంటే ఒక 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు మంచిగా బట్టలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా మంచిగా అయితే అన్ని బట్టలన్నీ మడత పెడుతున్నాను ఫ్రెండ్స్. అసలు చాలా కష్టమైపోయింది, నడుము బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసరికి ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. మొత్తం మనకి మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇన్ని బట్టలు ఉతికే వాళ్ళమంటే ఈ పాటికి అస్సలు ఉండేవాళ్ళం కాదు ఫ్రెండ్స్. మనము లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బట్టలన్నీ అయితే మడత పెట్టేస్తున్నాను అనమాట. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అలా కొట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చి చేరుతుంది. మీరు నా వీడియోస్ అయితే మొట్టమొదటిసారిగా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా నాకు మోటివేషన్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా. సో చూడండి ఫ్రెండ్స్, అన్ని బట్టలు అయితే నేను ఒక్కొక్కటిగా అయితే మడత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇవన్నీ సర్దుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ రోజు ఇదే సర్కిలే ఫ్రెండ్స్ మంది కదా, ఆడవాళ్ళకి రోజు ఇదే పనే ఉంటుందన్నమాట. వంట చేసుకోవడం, బట్టలు తుక్కోవడం, ఇల్లు తుడుచుకోవడం ఇదే అనమాట. ఆయన బోరు కొట్టని పనులు అనమాట. బోరు లేకుండా మనం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. అన్ని బట్టలన్నీ మడత పెట్టేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎవరి వాళ్ళవి సపరేట్గా అయితే సర్దుతున్నాను అనమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ బాయ్.